మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది ముందస్తుగా మనం చాలా సంబరంగా కోలాహలంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నవరాత్రులు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఏ విధంగా ఎటువంటి అవగాహనతో ముందుకు పోవాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పోలీసు సిబ్బందికి ముందుగా అభినందనలు సార్. రైట్. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ వినాయకుడు ఎక్కడైతే మనం కొనుగోలు చేసినామో అక్కడి నుంచి చివరికి నిమజ్జనమై మనం అందరం సేఫ్గా ఇంటికి చేరుకునేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తతో జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. తీసుకొచ్చేటప్పుడు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు మనం కొనుగోలు చేసుకున్న తర్వాత మెయిన్ రోడ్ నుండి రాము. మనం ఎక్కడైతే ఏ గల్లీలోకి తీసుకొస్తామో అక్కడ కూడా నైట్ మన విద్యుత్ లైన్ ఉండొచ్చు, జాగ్రత్తగా పైకి లావటాల్సి వస్తుంది. ఇంతకుముందు మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పిన వాళ్ళ విధంగా హైటెన్షన్ వైర్ ఉండొచ్చు, మామూలు వైర్ ఉండొచ్చు, లేదు అంటే ఇళ్ళకి తీసుకెళ్లే మామూలు సర్వీస్ వైర్లు కూడా ఉండొచ్చు. సర్వీస్ వైర్లు కూడా కొన్ని సందర్భాలలో మనకి ఏంటంటే ఇంటి మీదకి జే వైర్ తోటి లింక్ చేసుకొని అవి కూడా మీదకి రావట్టినప్పుడు పైన ఏమన్నా విద్యుత్ లైన్ ఉంటే ఈ జే వైర్ తోటి కనెక్షన్ అయిపోయి కూడా విద్యుత్ ప్రమాదం మనకు జరగకపోయినా పక్కింట్లో షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇంకేదో జరిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ప్రతి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా మండపం ఏర్పాటు చేసేటప్పుడు కూడా మనం చాలా వరకు ఇప్పుడు స్టీల్ పైపులు వాడుతూ ఉన్నాం. వీటితోటి కూడా పైన మనకు అజాగ్రత్తగా ఉంటే ఇంతకుముందు కూడా సేమ్ అదే లైన్లో మనం విగ్రహాలు తయారు చేసే కాడ కూడా సేమ్ ఇదే యాక్సిడెంట్ జరిగింది. సో అక్కడ కూడా విద్యుత్ లైన్లతో మనం విద్యుత్ వైర్లకి విద్యుత్ లైన్లకి స్టీల్ రాళ్ళు కలిగి అక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి అటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి మండపం ఏర్పాటు చేసుకునే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా మండపం ఏర్పాటు చేసుకునే దగ్గర కూడా మీరు పెద్ద పెద్ద ఏమన్నా బండలు కానీ లేకపోతే ఏమన్నా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు పక్కపొంటి ఏమైనా మండపాలు ఏర్పాటు చేస్తే అక్కడ పాములు ఇంకేమైనా విషపురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మా మున్సిపల్ సిబ్బందికి చెప్తే కంపల్సరీ ఆ పరిసరాలలో ఒకవేళ మిషనరీ వాటితోటి ఏమైనా క్లీన్ చేసేది ఉంటే మా మున్సిపల్ సిబ్బందితో చేయించడానికి నేను మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ చేపిస్తామని చెప్తా ఉన్నాను. అదే చిన్న చిన్న గడ్డి లాంటివి ఉంటే యాక్చువల్గా గణేష్ ఉత్సవం అనేది మన ఇంతకుముందు ఫస్ట్ సిఐ గారు చెప్పారు, బాలగంగాధర్ తిలక్ గారు ఉద్యమం మన స్వాతంత్ర ఉద్యమం అప్పుడు అందరినీ ఏకదాటి మీద తీసుకురావడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ ఉత్సవాలు. కానీ దానికంటే ముందే మనకు మన ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా ఏంటంటే మనకు ఆత్మగౌరవం ఎక్కువ, స్థాన ఆత్మ అంటే నాది ఈ స్థలం నాది ఈ రాష్ట్రం కానీ నా దేశం కానీ నాది అన్న జీన్స్ అనే రక్తం అనేది మన రక్తంలో ఇమిడి ఉంది, అటువంటి భావన అనేది. సో ఇది శివాజీ 1650 ఆ శివాజీ పరిపాలన ఉన్న కాలం నుండి అసలు ఈ గణేష్ ఉత్సవాలు అనేవి మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యేవి. సో దాన్ని అనుకరించే అప్పుడు రంగనాథ్ స్వామి ఆ టైప్ ఆఫ్ నేమ్ ఉన్న ఆయన దానికి చిన్న అంకురార్పణ చేస్తే బాలగంగాధర్ తిలక్ గారు రాత్రి వేళల్లో ఈ కమ్యూనిటీని అందరినీ బలపరిచి కూడపరిచి ఒక స్వాతంత్ర భావన అనేది జనాలలో రేకెత్తించాలి, అందరం కలిసి ఒక దగ్గర జమ అయిదాం. అప్పుడు అంత రిస్ట్రిక్షన్స్ ఉండేవి, ఏంటి ఎవరు ఎక్కడ మీటింగ్ పెట్టుకోవద్దు, నియమాలు ఉండేటివి, నిబంధనలు ఉండేవి, 144 సెక్షన్ లాగా నలుగురు జమ కావాలి. అట్లాంటి దానికి ఇది ఒక ఉత్సవం పెట్టేసుకుంటే అందరం మేము కార్యకలాపం చేసుకుంటాం కాబట్టి దీని మీద జమ అవుతున్నాం అన్న ఆలోచనతో ఇప్పుడు కూడా అదే భావనతో మీరు కూడా మీ కూడళ్ళల్లో ఎక్కడైనా మండపం ఏర్పాటు చేసుకుంటే అదే యూనిటీ కనబడాలి. మనం చేసేది ఇప్పుడు మనం ఒక 4-5 లేదంటే 10 మంది 20 మంది మనం యూత్ అక్కడ ఒక మండపం ఏర్పాటు చేసుకుంటే మన ఇంట్లోనే ఉంటారు అందరు చుట్టుపక్కల. మన ఇంట్లో లేకపోయినా వృద్ధులు లేకపోతే ఇంకేదో పేషెంట్లు మన ఇంటి పక్కనే ఉంటారు. మనం విపరీతంగా డీజే పెడితే ఏమవుతుంది, ఎవరికి ఇబ్బంది అవుతుంది? మనము మన కూడల్లోనే మన చుట్టుపక్కల ఉన్న గల్లీలోనే ఈ వాతావరణం ఏర్పాటు చేసుకొని మనం పెట్టే డీజే సౌండ్ విపరీతంగా పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది? మన ఇంట్లో మన అమ్మ నాన్నకో తాతకో ఇంట్లో ఇంకోరున్న అనేది ఉన్న వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. సో ఇదేదో దూరం నుండి మీ పక్కల వచ్చి చెప్పి అధికారులు వచ్చి చెప్పి మీరు డీజే తక్కువ పెట్టండి, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి ఇవన్నీ వద్దు. మనం అలా ఆలోచన ఏంటిది, మన చుట్టుపక్కలనే మనమే పెట్టుకుంటున్నాం.
ఉంటున్నాం, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉండే, మన ఇంట్లో లేకపోయినా మన చుట్టుపక్కల ఇళ్ళన్నా అనారోగ్యంతో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు నిరంతరంగా పోలీసు వాళ్ళకి మిగతా వాళ్ళకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు ఇబ్బంది అయితే ఉంది అని. మనం ఒక యూనిటీ మీద అందరం ఒక సమైక్యత రాగంతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నప్పుడు మనతోటి మన పక్క వాళ్ళకి ఇబ్బంది అయితే ఎక్కడ యూనిటీ ఉన్నట్టు? సో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆలోచన చేసుకొని మండప నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా సౌండ్ల దగ్గర ఖచ్చితంగా లిమిట్లో ఉండాలి. లేట్ నైట్ 100% ఉండొద్దు, చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో కాబట్టి చాలా ఇబ్బందులు అయితే సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మండపాల నిర్వాహకులు కూడా మండప ప్లేసులలో కూడా కొన్ని ఆ రూట్లలో మహిళలు కానీ అటు ఇటు పోతూ ఉంటాయి, కొన్ని సందర్భాలలో అటువంటి కంప్లైంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మండప నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అక్కడ పెద్ద మనిషి ఖచ్చితంగా ఇవన్నీ విషయాల మీద ఖచ్చితంగా అలర్ట్నెస్ తోటి ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఖచ్చితంగా ఎటువంటి కంప్లైంట్స్ తీసుకురాకుండా చూడండి, ఎందుకంటే యూత్ కాబట్టి కొన్ని ఇటువంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. చేస్తారని కాదు, అటువంటి కంప్లైంట్ రాకుండా అన్ని విషయాల పట్ల అవగాహనతో ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మిగతా సందర్భాల్లో ఇప్పుడు నేను ఈ ఉత్సవ కమిటీ తోటి నా మున్సిపల్ నుంచి చేసే విషయాల మీద కూడా నేను ఒకసారి మళ్ళీ మీటింగ్ పెడతాను. రేపు మాకు కలెక్టరేట్లో మీటింగ్ ఉంది, దాని అయిపోయిన తర్వాత సో కలెక్టర్ గారి సూచనలు ఏసీఎంపీ గారి సూచనల తర్వాత నేను కూడా మీటింగ్ పెడతాను. మన దగ్గర మెయిన్ ప్రధానంగా కాలేజ్ గ్రౌండ్లో మనం అందరం అసెంబ్లీ అవుతాం. అందరికి ఏదైతే ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ డెకరేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ గ్రౌండ్ తీసుకొచ్చిన వినాయకుడికి గత ఆనవాయితీ ఏదైతే ఉందో అదే ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. సో దానికి మరింత నేను కొత్తగా వచ్చిన కాబట్టి ఏదన్నా లోటు అనేది జరగకుండా ఉండేందుకు నా దృష్టికి ఏదన్నా ఇప్పుడే ముందే తీసుకొస్తే నేను ఎటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఫస్ట్ మనం అదే బేస్ మీద మనం మీట్ అయినాం కాబట్టి అదే అవకాశం అని చెప్పి చెప్తా ఉన్నా. ఏదన్నా ఉన్నా కూడా నాకు ఎప్పుడైనా హార్టీ వెల్కమ్, నా దృష్టికి ఇలా చేస్తే బాగుంటుంది అని ముందే చెప్తే నేను దానికి తగిన ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరికి కూడా అప్పీల్ చేస్తున్నా, ఏదైనా ఉంటే తీసుకొని రండి. సేమ్ అక్కడ కాలేజ్ గ్రౌండ్లో అసెంబ్లీ అవుతాం. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ లాంటి డెకరేషన్కి ప్రియారిటీ ఇవ్వండి. రెండవది ఏంటంటే జనరల్గా మనం అనాదిగా వస్తుంది ఏంటి అని అంటే వాగు శుద్ధి, మనం కాయించి కూడా వేస్తాం. అప్పుడు రాగి నాణాలు ఉండే జనరల్గా వరదలు వచ్చినప్పుడు గంగ స్నానం ఎందుకు చేస్తామని అంటే అందరం పొందుతాం. జనరల్గా మనం ఏదన్నా ఈ పుష్కరాలు అటువంటి 12 ఏళ్లకు 6 ఏళ్ళకి జరుగుతూ ఉంటాయి కదా. సో అటువంటి సందర్భాల్లో స్నానం చేసేటప్పుడు చూస్తాం, మరే ఇంత మురికి నీళ్ళు ఉన్నాయి కదా. సో అవి పారేటి ఎప్పుడు కొంత దూరం పోయిన తర్వాత నీట్గా అవుతూ ఉంటాయి. ఎవరైనా నదీ స్నానం ఆచరిస్తే వాళ్ళకి ఆరోగ్యం మంచిగా అవుతుంది అన్న ఆలోచనతోటి ఆ ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనం చేసేటటువంటి ప్లాస్టిక్ అలంకరణ ఇవన్నీ తీసుకుపోయి నదిలో పడేస్తే ఏమవుతుంది? ఆరోగ్యం కాదు, అనారోగ్యం పాలవుతుంది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఈ ఏదైతే యాత్ర ఉందో సో మనకు పోలీసు వాళ్ళు నిర్దేశించినటువంటి ఈడికెళ్ళి కాలేజ్ గ్రౌండ్ నుంచి ఐబీ రోడ్ మీదకి వెళ్ళి నంది చౌరస్తా నుంచి కొంతమంది ఏమో రామాలయం సైడ్ వాక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు, స్ట్రేట్గా మెయిన్ రోడ్ వెళ్ళండి. తర్వాత కొంతమంది ఏమో ఈ గాంధీ రోడ్ నుంచి వచ్చేసి జగ్జీవన్రావు రోడ్ మీదకి వెళ్ళి బతుకమ్మ ఘాట్ దగ్గర మేము ఏర్పాటు చేసినటువంటి ఘాట్లు ఏవైతే టెంపరీ ఘాట్లు ఉంటాయో ఆ టెంపరీ ఘాట్లను ఎందుకు అంటున్నానంటే దాంట్లో పర్టికులర్గా POP తోటి తయారు చేసినటువంటి పెద్ద పెద్ద వినాయకులు ఏర్పాటు చేయడానికి పెద్ద వినాయకులను నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి నిమజ్జనం పాయింట్. సో అవిట్లలో ఓన్లీ POP పాయింట్ తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపించండి. మిగతా ఏమైనా మట్టితో తయారు చేసినటువంటి వాటిని మనం జనరల్గా దీంట్లో ఇబ్బంది అంటే నది కాలుష్యం కాకుండా ఉండేందుకోసమని ఈ టెంపరీ ఏర్పాటు చేసిన దాంట్లో POP వేద్దాం. మిగతా నార్మల్గా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మామూలుగా రామాలయం సైడ్ తీసుకెళ్ళి మట్టితో తయారు చేసిన దాన్ని చేస్తే ఇబ్బంది ఏం లేదు. రైట్. ఇంకొకటి ఏంటంటే ఏదైనా నిమజ్జనం చేసే ముందే నదిలో ఒకవేళ వినాయకుడిని నిమజ్జనం చేసే ముందే ఏమైనా డెకరేషన్ చేసిన దాన్ని ప్రత్యేకించి మాకు ఇప్పుడు మున్సిపల్ కౌంటర్లు అనేవి ఏర్పాటు చేస్తాం. ఏదైతే అలంకరణ ముందే తీసేసేస్తే తీయడానికి ఇబ్బంది అయింది కాబట్టి ముందే నిమజ్జనం చేసే ముందే నిర్వాహకులందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా అలంకరణ అంతా తీసేసి ముందే ఇస్తే మనం దాన్ని కలుషితం కాకుండా దాన్ని మళ్ళీ మేము షిఫ్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దయచేసి ఉట్టిగానే నీటిలలో వేసేసి నీటిని కలుషితం చేయొద్దు, ఓకేనా? మళ్ళీ అది ఎక్కడో ఆగిపోతుంది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దయచేసి
నిమజ్జనం చేసే ముందే ఈ అలంకరణ వస్తువులు కానీ అవన్నీ తీసేసి పక్కకెట్టండి. ఇంటి ఈ మండప నిర్వాహకులకు ఇంకొకటి అందరు మన ప్రజలే ఉంటారు కాబట్టి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఇళ్లలో కూడా పిఓపి వాడకండి. పిఓపి విగ్రహాలు కాదు, మట్టి విగ్రహాలు వాడండి. జనరల్గా పసుపుతో తయారు చేసిన దాన్ని కూడా మనం సిద్ధి వినాయకుడిగా వాడుకోవచ్చు. సిద్ధి వినాయకుడు అంటే ఏంటంటే విజయం కలిగజేస్తుంది. మనం పసుపు ఏమన్నా ఏ పూజ చేసినా గౌరవ లెక్క తయారు చేసుకుంటాం. ఏ పూజ చేసుకున్నా ఎందుకు పసుపుతో తయారు చేసుకుంటాం అంటే పసుపు అనేది సిద్ధి సాఫల్యతను నిర్దేశిస్తుంది. మనం ఇప్పుడు 9 రోజులు ఇంట్లో పూజ చేసుకుంటే మనం కూడా అనుకున్నవి నెరవేరుతాయన్న ఉద్దేశంతో జనాలకు అవన్నీ చేయండి. ఖచ్చితంగా పసుపుతో తయారు చేసుకుంటే జనరల్గా మట్టితో చేయాలనుకుంటారు. పసుపుతో కూడా చేసేసుకుంటే మనం నిమజ్జనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. దళ్ళగల కలిసినా కూడా ఆరోగ్యపరంగా కూడా మంచిది. అంటే మనం 9 రోజులు నవరాత్రులు చేసుకుంటున్న పూజ మనం ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నామో ఇట్లా ఏదైతే మనం కొన్ని ఎల్లకనో లేకపోతే ఏదైనా బలంగా కోరుకున్న కోరిక నెరవేర్తలేదో పసుపుతో చేసుకుంటే సిద్ధిస్తుంది. జనరల్గానే మన శ్రేయ గారు కూడా చెప్పారు ఏంటిదంటే గణపతి అనేది విజయానికి సూచిక, ప్రాస్పారిటీ సాఫల్యతకు సూచిక, అవిఘ్నమస్తు ఏ కార్యమైనా ఆటంకం లేకుండా జరిగిపోతుంది. సో దీనికి ప్రతీక కాబట్టి సిద్ధి వినాయకుడిని కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. జనరల్గానే రైట్ అనుకుంటే కుడి దిక్కుంటే సిద్ధి వినాయకుడు అని అనుకుంటాం. సో సిద్ధించే వినాయకుడు పసుపుతో చేసుకుంటే ఖచ్చితంగా కార్యం నెరవేరుతుందని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో పసుపుతో చేసుకునే ప్రయత్నం అలా చేసుకోండి, కొనుక్కోరాకుండా. అయితే మట్టి వినాయకుడు లేదు అని అంటే పసుపుతో తయారు చేసిన వినాయకుడిని ఇంట్లో వాడితే కాలుష్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నా సూచన. సో కాబట్టి నా అభిప్రాయం కూడా సో మీరందరూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన పట్టణాన్ని స్వచ్ఛ కోరుట్లా తీసుకునే దాంట్లో ఇవి ఇంత ఘనంగా చేసుకున్న నవరాత్రుల పట్ల కూడా మనం చాలా పరిశుభ్రత మరియు స్వచ్ఛ కోరుట్లను మార్చడంలో మనం ఏమాత్రం వెనుకపోము అని చెప్పేసి మనందరి బాధ్యత. సో మనందరం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి